గానకోకిలకు మా నవత టీవీ తరఫుని అశ్రు నివాళులు అర్పిస్తున్నాం. పాటకు ప్రాణం పోసిన స్వరం, పదానికి పరిమళం అద్దిన గాన సుధారస్, భావానికి భాషగా మారిన గళం, తెలుగు గుండెల్లో శాశ్వతంగా నిలిచిన గాన కోకిల ఎస్ జానకి ఓ వరం. ఆ స్వరం పలికితే వెన్నెల కూడా వినడానికి ఆగేది, గాలి కూడా గీతమై ఊగేది, మనసు కూడా మౌనాన్ని మరిచి స్వరాల వెంట నడిచేది. సిరిమల్లి పువ్వ అని పలికితే ప్రేమకు పరిమళం వచ్చేది, మౌనమౌనమోయి అని ఆలపిస్తే మౌనానికి మాటలు పుట్టేవి. సంది పొద్దుల కాడ అనే జానపద నాదంలో పల్లెనేల పరిమళం వినిపించేది. గుండమామిడి కొమ్మ మీద అనే గీతంలో బాల్యపు అమాయక నవ్వులు కనిపించేవి. ఒకే స్వరంలో తల్లి మేంతం వినిపించాం, ప్రేయసి పరవశాన్ని పలికించావు, భక్తి భాష్పాలను జలజలా కురిపించావు, విరహ వేదనను హృదయాల్లో నాటావు, ఆనందాన్ని నవ్వులే చిందించావు. నీ గళం కేవలం సంగీతం కాదు, అది తరాల జ్ఞాపకం, అది కోట్ల హృదయాల స్పందనం, అది కాలం చెరపలేని అమరగాన సంతకం. వేదికలపై మీరు లేనప్పటికీ వెన్నెలలో మీ స్వరం వినిపిస్తుంది, రేడియో తరంగాల్లో మీ చిరునవ్వు ఉంది, ప్రతి సంగీతాభిమాన హృదయంలో మీ గానామృతం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. స్వర సరస్వతికి చిరునామా మీరు, గాన గంగకు మూలాధారం మీరు, భారత సంగీతాకాశంలో ఎప్పటికీ అస్తమించని నక్షత్రం మీరు. మీరు పాడిన ప్రతి పాట మా జీవితంలో ఒక జ్ఞాపకం, ప్రతి రాగం ఒక అనుభూతి, ప్రతి స్వరం ఒక ఆశీర్వాదం. మీ గళం వినిపించేంత కాలం మీరు మాలోనే ఉంటారు. సంగీతం ఉన్నంత కాలం మీ పేరు చిరంజీవిగానే నిలుస్తుంది. మీ స్వరానికి శిరసు వంచి గాన కోకిల ఎస్ జానకి గారికి మా నవత టీవీ అశ్రు నివాళులు అర్పిస్తుంది. ఈ రోజు భారతీయ సంగీత ప్రపంచానికి అత్యంత విషాదకరమైన రోజు. కోట్లాది మంది హృదయాలను తన మధుర గానంతో తాకిన గాన కోకిల లెజెండరీ గాయని ఎస్ జానకి ఇక మన మధ్య లేరు. ఆమె గొంతు కేవలం ఒక స్వరం కాదు, అది ఒక అనుభూతి, ఒక భావోద్వేగం, ఒక మధుర జ్ఞాపకం. చిన్నారి పాటల నుంచి ప్రేమ గీతాల వరకు, భక్తి గీతాల నుంచి విషాద గీతాల వరకు ఏ భావాన్నైనా తన స్వరంతో జీవింపజేసిన అసాధారణ గాయని ఎస్ జానకి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆమె. దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీతాన్ని తన గానంతో అలంకరించిన ఆమెకు ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. కానీ ఆమెకు లభించిన అతిపెద్ద అవార్డు ప్రజల ప్రేమ. ఈ రోజు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి ఇంట్లో, ప్రతి సంగీత ప్రేమికుడి హృదయంలో, ప్రతి మధుర గీతంలో ఆమె స్వరం ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ఒక గొంతు మౌనమైంది, కానీ ఆ గొంతు పాడిన పాటలు ఎన్నటికీ మౌనం కావు. సంగీతం ఉన్నంత కాలం ఎస్ జానకి అనే పేరు చిరంజీవిగా నిలిచిపోతుంది. గాన కోకిలకు మన నవత టీవీ తరఫున ఘన నివాళులు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.